viewers, welcome to our YouTube channel. Today I am going to discuss about the progressions. శ్రేణుల గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఓకేనా? సో ప్రోగ్రెషన్ అంటే ఏంటి? శ్రేణి అంటే ఏంటి? శ్రేణి అంటే ఒక వరుస. శ్రేణి మీన్స్ ఇస్ ద సీక్వెన్స్ ఆర్ సిరీస్. ఒక సీక్వెన్స్ ఒక వరుస క్రమాన్ని ఏమంటారు అంటే ప్రోగ్రెషన్ అంటారు. ఆ సీక్వెన్స్ అంటే ఎట్లుండాలి? సీక్వెన్స్ which is following a particular rule అంటే ఏంది? వరుస క్రమం అనేది ఒక ప్రత్యేకమైన రూల్ ని పాటించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా నేను 1, 2, 3, డాష్ 1 2 3 4 డాష్. దాని తర్వాత నెంబర్ ఏమొస్తుంది అని అంటే దాని తర్వాత నెంబర్ మనం సీక్వెన్స్ చెప్పుకోవచ్చు. 5 వస్తుంది, 6 వస్తుంది, 7 8 డాష్. ఏ విధంగా చెప్పారు మరి మీరు? మనం ఏ విధంగా చెప్పుకున్నామంటే 1 తర్వాత 2 వచ్చింది, 1 తర్వాత 2 వచ్చిందంటే ఇక్కడ +1 యాడ్ చేసింది, 2 తర్వాత 3 తర్వాత 4 తర్వాత 5 ఒక్కొక్కటి 1 యాడ్ చేసుకుంటూ పోయేది కాబట్టి దాని తర్వాత నెంబర్ అనేది మనం ఈజీగా చెప్పగలం. దాన్ని ఏమంటారు అంటే శ్రేణి అంటారు. ఇంకొకటి చూద్దాం. 2, 4, 8, 16, డాష్ 2 4 8 16. దాని తర్వాత వచ్చే నెంబర్ ఏంటిది మరి? 32. దాని తర్వాత వచ్చే నెంబర్ ఏంటిది? 32. దాని తర్వాత 64 డాష్. ఏ విధంగా చెప్పగలిగినాం మనం మరి? అంటే ఇది ఒక ప్రత్యేకమైన రూల్ ని పాటిస్తుంది. ఇట్ ఫాలోస్ ఏ పర్టికులర్ రూల్ విచ్ హాస్ మల్టిప్లైడ్ బై 2 ఈచ్ నెంబర్ 2 into 2 into 2 into 2. That means 2 into 2 4 into 2 8 into 2 16 into 2 32 into 2 64. That following a particular rule that is called progression. Okay, now we are going to discuss about the total progressions. మొత్తం ప్రోగ్రెషన్స్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. సో ప్రోగ్రెషన్స్ మొత్తం ఎన్ని రకాలు అంటే ప్రోగ్రెషన్స్ మొత్తం కూడా 3 types. How many types of progressions are there? 3 types of progressions. But in our syllabus, we have only the 2 types of progressions discussed. In our syllabus, they given only 2 types of progressions. Okay, but we are going to discuss about 3 types. మనం 3 రకాలు కూడా ఒకసారి చూద్దాం. ఏమేంటి? First one is the arithmetic progression. What is that? Arithmetic progression. That is indicates with the AP. Arithmetic progression in Telugu, Anka Sredi. Second one, geometric progression. What is that? Geometric progression. That is GP. Gunasredi. And third one, harmonic progression. What is that? Harmonic progression. That is HP. Haratmaka Sredi. What is that? Haratmaka Sredi. మన టెక్స్ట్ బుక్ లో ఓన్లీ ఏపీ జీపీ గురించి మాత్రమే, సిలబస్ లో ఏపీ జీపీ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. హరాత్మక శ్రేణి గురించి లేదు. ఓకేనా? కాబట్టి మనం లాస్ట్కి ఒక్కసారి హరాత్మక శ్రేణి అంటే ఏంది, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తామో ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఫస్ట్ మనం డిస్కస్ చేసేది ఏపీ అంక శ్రేణి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గురించి చూద్దాం. ఇప్పుడు మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏపీ గురించి చూద్దాం, అంక శ్రేణి. సో బిఫోర్ గోయింగ్ టు ద డెఫినిషన్ లెట్ us see one example. ఒక ఎగ్జాంపుల్ గురించి చూద్దాం మనం. ఓకేనా? సో డెఫినిషన్ చెప్పుకునే కంటే ముందు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఇక్కడ 2, 4, 6, 8 డాష్ తీసుకుంటున్నాం. ఓకేనా? 2 4 6 8 ఇంత ముందు తీసుకునే ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. 2 4 6 8 డాష్. ఇందులో ప్రతి సంఖ్యను ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఒక ప్రత్యేకమైన రూల్ ని పాటించుకుంటూ పోయింది. పాటించింది అంటే 2 నుంచి 4 ఏ విధంగా వచ్చింది అని అంటే దానికి మనం +2 యాడ్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి +2 యాడ్ చేసినాం. 4 నుంచి 6 to 8 ఇంకొకటి యాడ్ చేసినాం. నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది అంటే +2 యాడ్ చేస్తే 10 వస్తుంది. దాని తర్వాత నెంబర్ వస్తుంది అంటే +2 యాడ్ చేస్తే 12 వస్తుంది డాష్. ఓకేనా? ఒక ప్రత్యేకమైన రూల్ పాటించింది.
అదే ఇంకొక రకం చూద్దాం. -7 కామా -9 కామా -11 కామా -13 కామా డాష్ డాష్ డాష్. ఓకే, దీన్ని ఒకసారి మనకు చెక్ చేసుకుంటే ఇక్కడ నుంచి వాల్యూస్ -7 -9 -11 -13 డాష్ 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 వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి -7 నుంచి -9 ఏ విధంగా వచ్చిందంటే ఇక్కడ మనం సబ్స్ట్రాక్ట్ చేసుకున్నాం -2ని, -9 నుంచి -2ని సబ్స్ట్రాక్ట్ చేసినాం, -11 నుంచి -2ని సబ్స్ట్రాక్ట్ చేసినాం. అంటే ఒక పర్టికులర్ నెంబర్ అనేది ఇక్కడ మనం సబ్స్ట్రాక్ట్ చేసుకుంటూ పోయినాం. పైన దాంట్లో పర్టికులర్ నెంబర్ ని మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయినాం. ఓకేనా, ఈ నెక్స్ట్ నెంబర్ ఏది వస్తుంది అంటే మనకు -15. ఏ విధంగా చెప్పగలమంటే ఇక్కడ ఒక నెంబర్ని యాడ్ చేసుకుంటూ సబ్స్ట్రాక్ట్ చేసుకుంటూ పోయినాం. -13 నుంచి -2 తీసేసినాం, -15 వచ్చింది. నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది అంటే -17. అంటే ఏంటి, అంకశ్రేణిలో మనకేంటి, ఏ అంకశ్రేణి డెఫినేషన్ ఏంటంటే ఇప్పుడు ఏ ఫిక్స్డ్ నెంబర్ యాడింగ్ ఆర్ సబ్స్ట్రాక్టింగ్ a fixed number to the preceding number, then it is called arithmetic progression. యాడింగ్ మొత్తం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మనకు డెఫినేషన్ ఇక్కడ అడిగాడు. ఓకేనా, ఏ విధంగా వస్తుందో మనం తెలుసుకుంటే సరిపోతుంది. యాడింగ్ ఆర్ సబ్స్ట్రాక్టింగ్ ఏ ఫిక్స్డ్ నెంబర్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అంటే ఏంటి, ఏదైనా ఒక నెంబర్ కి కూడడం కానీ తీసివేయడం కానీ జరిగితే, ఒక ఫిక్స్డ్ నెంబర్ని, ఒక స్థిర పదాన్ని కూడడం జరగడం కానీ తీయడం కానీ జరిగితే దాన్ని ఏమంటారు అంటే అంకశ్రేణి అంటారు. ఓకేనా, సో ఈ అంకశ్రేణిలో ఒక ఫిక్స్డ్ టర్మ్ ని మనం యాడ్ చేసినాం, సబ్స్ట్రాక్ట్ చేసినాం కదా. ఒక వీఆర్ యాడింగ్ హియర్ వన్ ఫిక్స్డ్ నెంబర్, దట్ ఫిక్స్డ్ నెంబర్ ఈస్ కాల్డ్ కామన్ డిఫరెన్స్. ఏమంటారు, ఫిక్స్డ్ నెంబర్ ని మనము కామన్ డిఫరెన్స్ అంటారు. దీన్ని దేంతో ఇండికేట్ చేస్తారంటే స్మాల్ డి తోటి. A fixed number is called common difference that indicates with small d. ఓకేనా, దీన్ని ఏమంటారంటే పదాంతరము అంటారు. తెలుగులో ఏమంటారు, పదాంతరము. దాన్ని దేంతో సూచిస్తారు, డి తోటి సూచిస్తారు. పదాంతరాన్ని దేంతో సూచిస్తారు, డి తోటి సూచిస్తారు. ఓకేనా, అంకశ్రేణి అంటే ఏంది, యాడింగ్ ఆర్ సబ్స్ట్రాక్టింగ్ ఏ ఫిక్స్డ్ నెంబర్ టు ద ప్రిసీడింగ్ నెంబర్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. హియర్ వన్ ఫిక్స్డ్ టర్మ్, here one fixed number is here adding or subtracting, that fixed number is called common difference. ఏమంటారు దాన్ని, కామన్ డిఫరెన్స్, దట్ ఇండికేట్స్ విత్ స్మాల్ డి. పదాంతరము దాన్ని ఏమంటారు, స్మాల్ డి చేత సూచిస్తారు. ఓకేనా, ఇప్పుడు మనకు ఒక సిరీస్ తీసుకున్నాం కదా, 2, 4, 6, 8, 10, డాష్ డాష్ డాష్. ఫస్ట్ ఎగ్జాంపుల్ లో తీసుకున్న సిరీస్ 2, 4, 6, 8 డాష్ డాష్ డాష్. ఓకే, ఇక్కడ మనకు ఈజీ ఉంది కాబట్టి మీరు డైరెక్ట్ చెప్పగలిగారు, +2 యాడ్ చేస్తున్నాను. ఓకేనా, సరే. దానికంటే ముందు ఇప్పుడు ఇందులో మొదటి పదము, రెండో పదం, మూడో, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, ఇట్లా డాష్ 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 ఉంటాయి. మనకు దాంట్లో పదాలను దేంతో సూచిస్తారంటే A1 మొదటి పదం అయితే A1, సెకండ్ టర్మ్ ఈజ్ ఇండికేట్స్ విత్ A2, A3, వెరీ గుడ్, A4, A5 డాష్ డాష్ డాష్. నెక్స్ట్ టర్మ్ A6, నెక్స్ట్ టర్మ్ A7, A8, 20th టర్మ్ A20, 50th టర్మ్ A50, 70th టర్మ్ A70. ఈ విధంగా ఇండికేట్ చేస్తూ ఉంటారు పదాలను. ఓకేనా, A1, A2, A3, A4 డాష్ 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 ఈ విధంగా సూచిస్తారు అంకశ్రేణి యొక్క పదాలను. ఓకేనా, ఈ అంకశ్రేణి యొక్క పదాలను సూచించిన తర్వాత మనం కామన్ డిఫరెన్స్ అనుకున్నాం కదా, డి పదాంతరము. ఆ డి అనేది ఏ విధంగా వస్తుందో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ డి అనేది ఏ విధంగా వస్తుందో ఒకసారి చెక్ చేసుకుందాం. అంటే డి ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏ విధంగా వచ్చింది అని అంటే, ఇది చిన్న ఉంది కాబట్టి +2 యాడ్ చేసేది. ఇంతకుముందు ఎగ్జాంపుల్లో -2 సబ్స్ట్రాక్ట్ చేసేదని చెప్పుకున్నాం. కొన్ని పెద్ద నెంబర్లు ఇస్తే, కొన్ని p/q ఫామ్ లో ఇస్తే, కొన్ని డెసిమల్స్ లో ఇస్తే, అప్పుడు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అది చూసుకున్నాం. ఓకేనా, అంటే ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే మనకు సెకండ్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్ ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. రెండవ పదం నుండి మొదటి పదాన్ని తీసేయాలి. అంటే ఇక్కడ ఏంటి, రెండవ పదం నుండి దేంతో సూచిస్తామని చెప్పినాం, A2 - A1. లేదు అని అంటే మూడో పదం నుండి రెండో పదంని తీసేయండి. అంటే ఏమవుతుంది, A3 - A2. లేదు అని అంటే నాలుగో పదం నుండి మూడో పదం తీసేయండి, A4 - A3.
ఏదైనా రెండు పదాలని ఒక పెద్ద దాంట్లో నుండి దాని తర్వాత దాని నుండి ముందు నెంబర్ని తీసేస్తే మనకు డి వాల్యూ అనేది వస్తుంది. మరి ఇది ఫిక్స్డ్ వాల్యూ అనుకున్నాం కదా, ఇది ఫిక్స్డ్ వాల్యూ అని అంటే ఇక్కడ మనకు అన్ని కూడా ఈక్వల్ ఉండాలి. అంటే ఏంటి, డి ఈజ్ ఈక్వల్స్ టు ఇది అన్ని కూడా ఈక్వల్ ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ మనం డి ఈజ్ ఈక్వల్స్ టు A2 అంటే ఏమనుకున్నాం మనం 4 మైనస్ A1 అంటే ఏమనుకున్నాం 2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది 2. మళ్ళీ ఇంకోసారి చూడండి, ఇంకొకటి A3 మైనస్ A2. A3 అంటే వాల్యూ ఎంత ఉంది 6 మైనస్ A2 అంటే వాల్యూ ఎంత ఉంది 4 ఈజ్ ఈక్వల్స్ టు 2. అన్నింటికి కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ వస్తుంది. సేమ్ రావాలి, సేమ్ వస్తేనే దాన్ని అప్పుడు ఏపీలో ఉంది అని చెప్తాం మనం. అర్థమైందా? సో అంకశ్రేణి యొక్క పదాలను దేంతో సూచిస్తాం మనం? వీటితోటి A1 A2 A3 A4 డాష్ 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 దీంతో సూచిస్తాం. ఓకే, సో మళ్ళీ ఇందులో అంకశ్రేణి జనరల్ ఫామ్ ఆఫ్ ఏపీ యొక్క సాధారణ రూపము. సో ఏపీలో మనకు ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్ ఉన్నాయి. nth టర్మ్ అని కూడా ఉంటుంది. ఓకేనా? nth టర్మ్ అంటే nth టర్మ్ దేంతో సూచిస్తాం మనం? nth టర్మ్ ఈజ్ ఇండికేట్స్ విత్ an. ఎన్నవ పదాన్ని సో ఎన్నవ పదాన్ని మనం దేంతో సూచిస్తాం అని అంటే an తోటి సూచిస్తాం nth టర్మ్. సో an ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా దట్ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. దీంట్లో ఏ వాల్యూ, ఎన్ వాల్యూ, డి వాల్యూ ఉంది. అవేంటో చూసుకుందాం. ఏ ఈజ్ ద ఫస్ట్ టర్మ్. ఏ అంటే ఏంటండి? ఫస్ట్ టర్మ్, మొదటి పదము. ఏ అంటే మొదటి పదము. ఆల్వేస్ ఏపీలో సిరీస్ లో ఫస్ట్ టర్మ్ ని ఏ తోటి ఇండికేట్ చేస్తారు. డి అంటే ఏంది? కామన్ డిఫరెన్స్. డి అంటే ఏంటండి? కామన్ డిఫరెన్స్ అంటే పదాంతరము. డి అంటే పదాంతరము. ఎన్ అంటే నంబర్ ఆఫ్ nth నెంబర్. ఓకే, nth నెంబర్ మీన్స్ మనకు 5వ నెంబర్ కావాలనుకోండి 5 సబ్స్టిట్యూట్ చేసుకుంటారు. ఓకేనా? ఈ 7th టర్మ్ కావాలనుకోండి 7 సబ్స్టిట్యూట్ చేస్తారు. 8th టర్మ్ కావాలనుకోండి 8 సబ్స్టిట్యూట్ చేస్తారు. ఒకసారి చూద్దాం. ఫస్ట్ సార్ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఉంది కదా, ఇందులో నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. దీంట్లో ఏం చేస్తున్నా నేను n ఈజ్ ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అంటే ఏమైంది? దట్ ఇంప్లైస్ ఎక్కడెక్కడైతే n ఉంటుందో అక్కడ 1 సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఏమొస్తుంది? A1 ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ 1 మైనస్ 1 ఇంటూ డి. అంటే ఏమొచ్చింది? A1 ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ 1 మైనస్ 1 అంటే 0 ఇంటూ డి అంటే 0 వస్తుంది. కాబట్టి నేను వదిలేస్తున్నాను. కావాలంటే ఒకసారి రాసుకోండి. దట్ ఈజ్ A1 ఈజ్ ఈక్వల్స్ టు a. చెప్పిన మొదటి పదం అంటే ఏ అంటే ఏమంటున్నా? మొదటి పదం అని చెప్తున్నాం కదా, సో మొదటి పదం వచ్చింది. అదే రెండవ పదం n ఈజ్ ఈక్వల్స్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అంటే ఏమొస్తుంది? n ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. A2 ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ 2 మైనస్ 1 ఇంటూ డి. అంటే ఏమొచ్చింది? A2 ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ 1 ఇంటూ డి. నెక్స్ట్ మూడవ పదాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. n ఈజ్ ఈక్వల్స్ టు 3. అంటే n ఈజ్ ఈక్వల్స్ టు 3 ఏమవుతుంది? A3 ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ 3 మైనస్ 1 ఇంటూ డి. అంటే ఏమొచ్చింది? A3 ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ 2d. మళ్ళీ నాలుగో పదం సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చింది? A4 ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ 4 మైనస్ 1 ఇంటూ డి. అంటే ఏమొచ్చింది? A4 ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ 3d. అంటే ఇక్కడ మీకు ఏం చెప్తున్నా నేను? జనరల్ ఫామ్ అని చెప్పుకున్నాం కదా. ఈ జనరల్ ఫామ్ ఆఫ్ ఏపీ అనేది ఏ విధంగా ఇండికేట్ చేస్తారంటే ఫస్ట్ వన్ ఏమొచ్చింది? ఏ. సెకండ్ వన్ a ప్లస్ 1 ఇంటూ డి. 1 ఇంటూ ఈజ్ నథింగ్ బట్ డి. థర్డ్ టర్మ్ ఏమొచ్చిందంటే a ప్లస్ 2d. ఫోర్త్ టర్మ్ ఏమొచ్చిందంటే a ప్లస్ 3d. అంటే ఏంటి? మనకి ఎన్నో పదం కావాలి అని అంటే దానికంటే ఒకటి తక్కువ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఏమొచ్చింది? ఇక్కడ జనరల్ ఫామ్ ఏమొచ్చింది? a కామా a ప్లస్ డి, a ప్లస్ 2d, a ప్లస్ 3d డాష్ 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 డాష్. అంటే ఇదేంటి? మొదటి పదం A1, ఇదేమవుతుంది? A2, ఇది A3, ఇది A4.
అంటే A2 అన్నప్పుడు ఏమొచ్చింది A+D, దానికంటే ఒకటి తక్కువ. A3 వచ్చినప్పుడు ఏమొచ్చింది A+2D, దానికంటే ఒకటి తక్కువ. A4 వచ్చినప్పుడు ఏమొచ్చింది A+3D. A8 వచ్చినప్పుడు ఏమొస్తుంది A8 ఈజ్ ఈక్వల్స్ టు అంటే A+7D. A12 అన్నాడు అనుకోండి అప్పుడు ఏమొస్తుంది A+11D. A15 అన్నాడు అనుకోండి అప్పుడు ఏమొస్తుంది A15 మీన్స్ A+14D. రైట్, వెరీ గుడ్. A+14D. ఈ విధంగా ఎన్నో పదం కావాలి అనుకుంటే ఈ ఫార్ములా లేకుండా డైరెక్ట్ దానికంటే ఒకటి ముందు పదాన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. A80 A80 అన్నాడు అనుకోండి ఏం సబ్స్టిట్యూట్ చేయాలి A+79 D. ఓకే, సో దీని మీద మనకు అంతఃశ్రేణి లో మనకి ఏంటంటే ఒక సిరీస్ ఇస్తాడు, ఏదైనా ఒక సిరీస్ కానీ ఏదైనా ఒక ప్రోగ్రెషన్ ఇచ్చి దాంట్లో 20వ పదాన్ని కనుక్కోండి, 20th టర్మ్ ఫైండ్ అవుట్ చేయండి, లేదంటే 50th టర్మ్ ఫైండ్ అవుట్ చేయండి, లేదంటే కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయండి, లేదంటే నెక్స్ట్ 10 నెంబర్లు రాసుకోండి. ఏ విధంగానే క్వశ్చన్ అడగచ్చు. మనకు ప్రీవియస్ ఒకసారి చెక్ చేసుకుంటే ప్రీవియస్ పేపర్లో మనకు ఒక సిరీస్ ఇచ్చిండు, దాంట్లో 20 టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆ ప్రాబ్లమ్ ఇప్పుడు మనం ఒక్కసారి చూద్దాం. ఓకేనా, రైట్. ఒకటి మనం ప్రీవియస్ డీసెట్ క్వశ్చన్ ఇప్పుడు చూసుకుందాం. ఏమి ఇచ్చిండు మనకు 3, 9, 15, డాష్ 21, డాష్ 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 ఇన్ ఏపీ. ఏపీ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. 20th టర్మ్ ఫైండ్ అవుట్ చేసి 20th టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఏపీలో అది ఇస్తాడు ఇవ్వకపోవచ్చు. ఓకేనా, 3, 9, 15, డాష్ 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 దెన్ ఫైండ్ 20th టర్మ్. ఏపీలో ఉందా జీపీలో ఉందా మనం ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత మనం సింప్లిఫై చేసుకోవాలి. ఓకేనా, ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము అని అంటే మనం రెండో టర్మ్ నుంచి సెకండ్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్ ని సబ్స్ట్రాక్ట్ చేసుకోవాలి. అంటే ఏమొస్తుంది ఇక్కడ ఒకసారి మనం రఫ్ లో చూసుకుంటే 9 - 3 సెకండ్ టర్మ్ 9 - 3 ఎంత అండి 6. లేదని ఇంకోటి చూసుకోండి 15 - 9 అంటే 6 అంటే సబ్స్ట్రాక్షన్ చేస్తూ వచ్చింది కాబట్టి ఇది ఎందులో ఉంది ఏపీలో ఉంది. ఓకేనా, సో ఏపీలో ఉంది అని మనకు అర్థమైపోయింది. తర్వాత ఏపీలో ఉన్నప్పుడు మనకు ఏ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి 20th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. 20th టర్మ్ ని ఏ విధంగా ఇండికేట్ చేస్తారు A20. 20th టర్మ్ ఇస్ ఇండికేట్స్ విత్ A20. A20 ఈజ్ ఈక్వల్స్ టు ఏ విధంగా రాసుకోవాలని చెప్పిన ఇంతకుముందు ప్రీవియస్ చెప్పిన 5th టర్మ్ అంటే A5 దానికంటే ఒకటి తక్కువ రాసుకోవాలన్న A+4D. 80వ టర్మ్ అయినప్పుడు A80 దానికంటే ఒకటి తక్కువ. సేమ్ 20th టర్మ్ అన్నప్పుడు ఇక్కడ ఏమొస్తుంది A+19 D. A+19 D అంటే ఇందులో D వాల్యూ కావాలి మనకు A వాల్యూ కావాలి. అంటే A వాల్యూ ఏంటి ఆల్వేస్ ఫస్ట్ టర్మ్ ఈజ్ ఇండికేట్స్ విత్ A. ఫస్ట్ టర్మ్ ఈజ్ ఇండికేట్స్ విత్ A. దెన్ D ఈజ్ ఈక్వల్స్ టు ఏ విధంగా వస్తుంది మనం ఇంతకుముందే చేసుకున్నాం చెక్ చేసుకున్నాం 9 - 3. లేదు అని అంటే ఒకసారి ఫార్ములా రాసుకోండి A2 - A1 అంటే D ఈజ్ ఈక్వల్స్ టు ఇది A1 A2 ఇది A1 A2 A3 A4 డాష్ డాష్ డాష్. ఓకే, అంటే D ఈజ్ ఈక్వల్స్ టు మనకి A2 - A1 కదా అంటే ఏమొస్తుంది 9 - 3 అంటే D ఈజ్ ఈక్వల్స్ టు 6 వచ్చేసింది. ఓకేనా, ఇప్పుడు ఇందులో 20th టర్మ్ అన్నాడు కదా A+19 D అందులో సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్ వాల్యూస్ వస్తాయి. A20 ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద A వాల్యూ? A వాల్యూ ఈస్ 3 plus 19 into what is the D value 6. ఓకే, దీన్ని సింప్లిఫై చేసుకుంటే A20 ఈజ్ ఈక్వల్స్ టు 3 plus 19 into 6 ఎంత అండి 19 into 6 114 114. ఇవి రెండింటిని ప్లేస్ చేస్తే A20 ఈజ్ ఈక్వల్స్ టు 117. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. ఇది ప్రీవియస్ లో మనకు ఒకసారి అడిగిన క్వశ్చన్. ఏపీలో అడగచ్చు జీపీలో అడగచ్చు. ఇదే విధంగా అడగచ్చు కొంచెం డిఫరెంట్గా అడగచ్చు. కానీ మనం ఏంటంటే ఒకసారి కాన్సెప్ట్ నేర్చుకున్నామంటే మీరు ఏదైనా ప్రాబ్లమ్ని ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ కాన్సెప్ట్ దానికి సంబంధించిన ఫార్ములాస్ అనేవి మనం నేర్చుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ అంతఃశ్రేణిలో ఎన్నో పదాన్ని చూసినాం. ఇప్పుడు ఎన్నో పదాన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూసినాం. సేమ్ అదే అంతఃశ్రేణిలో ఒక సిరీస్ ఇస్తాడు. సేమ్ ఇంతకుముందు అనుకున్నట్టు 1, 2, 3, డాష్ 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 మొత్తం 100 నెంబర్స్ ఉన్నాయి అంటాడు. ఈ 100 నెంబర్స్ సమ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు.
అంటే 100 పదాలు ఉన్నాయి. ఈ 100 పదాల మొత్తాన్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. అంటే మనం ఈజీ అనుకుంటాం 1+2 చేస్తాం, మళ్ళీ దీన్ని ప్లస్ చేయాలి, దీన్ని ప్లస్ చేయాలి. అంటే 1+2+3+-+4+-+++100. ఈ 100 పదాల వరకు కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే దానికంటే ముందు 99 వస్తుంది, దానికంటే ముందు 98 వస్తుంది. వీటన్నిటి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? అంటే 1+2 3, 3+3 6, 6+4 10, 10+5 నెక్స్ట్ 15 ఆ విధంగా చేసుకుంటూ పోవాలి. ఆ విధంగా చేసుకుంటూ పోతే మనకు టైం ఎంత పోతుంది. కాబట్టి సమ్ ఆఫ్ ద ఎన్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఒక ఫార్ములా ఉంటుంది. ఓకేనా? ఆ ఫార్ములా ఇప్పుడు చూద్దాం మనం. సమ్ ఆఫ్ ద ఎన్ టర్మ్స్, సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఇన్ ఏపీ. ఏపీ మీన్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. తెలుగు మీడియం వాళ్ళకైనా అది ఏపీని అంటారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైనా ఏపీని అంటారు. ఓకేనా? సమ్ ఆఫ్ ద ఎన్ టర్మ్స్, సమ్ ఆఫ్ ద ఎన్ టర్మ్స్ ఈజ్ ఇండికేట్స్ విత్ ఎస్ఎన్. మళ్ళీ చూడండి, సమ్ ఆఫ్ ద ఎన్ టర్మ్స్ అంటే సమ్ ఆఫ్ ద ఎన్ టర్మ్స్ ఈజ్ ఇండికేట్స్ విత్ ఎస్ఎన్. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఇస్ n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. సమ్ ఆఫ్ ద ఎన్ టర్మ్స్ ఫార్ములా ఏంటిదండి? Sn is equals to n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఇందులో మీకు పదాలన్నీ తెలుసు, టర్మ్స్ అన్ని తెలుసు. ఏ అంటేనేమో ఫస్ట్ టర్మ్, డి అంటేనేమో కామన్ డిఫరెన్స్. ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో మనం చూసినాం ఇంతకుముందు. మళ్ళీ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఎన్ని టర్మ్స్ ఇస్తే అన్ని టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 50 ఇస్తే 50, 100 ఇస్తే 100, 200 ఇస్తే 200 ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా? Sn is equals to ఫార్ములా ఏంటండి? n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. దట్ ఇంప్లైస్ నేనేం చేస్తున్నా అంటే Sn is equals to n/2 ఇంటూ 2a ఏం రాస్తున్నా అంటే నేను a ప్లస్ a రాస్తున్నా. రాసుకోవచ్చు కదండి 2aని, a ప్లస్ a. ఓకేనా? 2ని 1+1 అట్లనే 2aని a ప్లస్ a ప్లస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ n-1 ఇంటూ డి. అర్థమవుతుందా? 2aని ఒకదాన్ని మాత్రమే నేను ఏం చేంజ్ చేసిన, a ప్లస్ a చేంజ్ చేసిన, మిగతా అంతా యాజ్ ఇట్ ఈస్ రాసుకున్నాం. అంటే ఇక్కడ ఏమైంది? a ప్లస్ n-1 ఇంటూ డి. మనకి ఇంతకుముందు a ప్లస్ n-1 ఇంటూ డి అంటే ఫార్ములా ఏమొచ్చిందండి? దేనికి అనుకున్నాం మనం? an ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా అనుకున్నాం. an ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా అనుకున్నాం, a ప్లస్ n-1 ఇంటూ డి. ఈ an ఇక్కడ తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ఏమైంది? Sn ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ a ప్లస్ an. ఈ విధంగా కూడా రాసుకో. అంటే nth టర్మ్, ఈ nth టర్మ్ ఈ విధంగా కాకుండా నేను రాసుకోవచ్చు. అంటే Sn ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ a ప్లస్ ఎల్. ఏమని రాసుకోవచ్చు అండి? a ప్లస్ ఎల్. ఎల్ an రెండు కూడా సేమ్. ఎల్ అంటే ఏంటంటే లాస్ట్ టర్మ్. ఎల్ అంటే ఏంది? లాస్ట్ టర్మ్. లాస్ట్ టర్మ్ ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్ ఫార్మ్ అంటే ఇది ఫార్ములా సేమే. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు క్వశ్చన్లు ఏమిస్తాయండి, ఇన్ ఏపీలో ఫస్ట్ టర్మ్ ఈజ్ 1, ఫస్ట్ టర్మ్ 1 అండ్ లాస్ట్ టర్మ్ 100, లాస్ట్ టర్మ్ 100. దెన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ద టర్మ్స్ అంటాడు. దెన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ద 100 టర్మ్స్ అంటాడు. అంటే ఏంటి? మనకు ఫస్ట్ టర్మ్ ఇచ్చిండు, లాస్ట్ టర్మ్ ఇచ్చిండు, మొదటి పదం ఇచ్చిండు, చివరి పదం ఇచ్చిండు. 100 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే డైరెక్ట్ ఇది ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇదంతా సింప్లిఫికేషన్ అవసరం లేదు మనకు. అట్లా ఫార్ములాని ఎంత మనం చిన్నది ఏది యూజ్ చేసుకుంటే ఈజీగా వస్తుంది, ఏది యూజ్ చేసుకుంటే మనకు టైం సేవ్ అవుతుందో మనం అది ప్రాక్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ప్రాక్టీస్ చేసుకున్నట్టు ఏ విధంగా ప్రాక్టీస్ చేసుకుంటే అది ఈ ఫార్ములా యూజ్ చేసినా అదే ఆన్సర్ వస్తుంది. అది ఓకే. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ ద ఎన్ టర్మ్స్ కి. ఓకేనా? 1+2+ మనం ఇంతకుముందు అనుకున్నది ఒకసారి చూద్దాం. 1+2+3+4+-- ఇన్ ఏపీ. ఓకేనా? ఒక్కోసారి ఇది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఓకేనా? ఇన్ ఏపీ. దెన్ ఫైండ్ సమ్ ఆఫ్ 100 టర్మ్స్. దెన్ ఫైండ్ సమ్ ఆఫ్ 100 టర్మ్స్. అంటే 100 టర్మ్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా? సమ్ అన్నాడు కాబట్టి మనకి ఏ ఫార్ములా గుర్తు రావాలి? Sn ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటిదండి? n/2 ఇంటూ 2a n-1 ఇంటూ డి. Sn ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఏ ప్రాబ్లం చేసినా కూడా ఫస్ట్ ఫార్ములా రాసుకోవాలి. దాంట్లో ఏం వాల్యూస్ కావాలనో అవి ఐడెంటిఫై చేసుకోవాలి. అంటే దీంట్లో ఏమేం కావాలి మనకు?
ఎన్ అన్నాడు కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుందండి 100. సమ్ ఆఫ్ ఎన్ని నెంబర్స్ అడిగితే అన్ని నెంబర్స్ ఎన్ వాల్యూ అవుతుంది. ఏ అంటేనేమో మొదటి పదము, డి అంటేనేమో ఇందులోకి సెకండ్ పదంలోకి వెళ్ళి ఫస్ట్ టర్మ్ తీసేస్తే అంటే ఏమొస్తుంది ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, డి ఈజ్ ఈక్వల్స్ టు 2 - 1. సెకండ్ పదం ఏంటంటే 2, ఫస్ట్ పదం 1 అంటే ఏమొస్తుంది డి ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎస్ 100 ఈజ్ ఈక్వల్స్ టు 100/2 ఇంటూ 2 ఇంటూ ఏ అంటే వాల్యూ ఎంత అండి 1 ప్లస్ 100 - 1 ఇంటూ డి వాల్యూ ఎంత అండి 1. చిన్న ప్రాబ్లం కాబట్టి చిన్నగా తీసుకొని చెప్పినాం, ఫస్ట్ మీకు అర్థం కావాలి. ఓకేనా. ఎస్ 100 ఈజ్ ఈక్వల్స్ టు 100/2 అంటే ఏమొస్తుందండి 50 ఇంటూ 2 ఇంటూ 1 2 ప్లస్ 100 - 1 అంటే ఏమొస్తుంది 100 - 1 అంటే 99. 99 ఇంటూ 1 అంటే 99 ఉంది. ఓకేనా. సో ఎస్ 100 ఈజ్ ఈక్వల్స్ టు 50 ఇంటూ 101. 99 ప్లస్ 2 అంటే 101. సో 101 ఇంటూ 50 అంటే ఏమొస్తుంది ఎస్ 100 ఈజ్ ఈక్వల్స్ టు 101 ఇంటూ 50. 5 1s are 5 0 5 1s are 5 అంటే ఏమొస్తుంది 50 50. సమ్ ఆఫ్ ద 100 టర్మ్స్ వాల్యూ ఎంత అండి 50 50 ఆన్సర్. అదే ఒకవేళ ఇదే సిరీస్ మనకు 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ డాష్ 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 ప్లస్ 100. ఓకే. ఇన్ ఏపీ దెన్ ఫైండ్ సమ్ ఆఫ్ ద ఎన్ టర్మ్స్. ఇంకో ఫార్ములా ఉంది కదా మనకు, ఇంకో ఫార్ములా ఏమనుకున్నాం మనం ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ అనుకున్నాం కదా. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ అనుకున్నాం కదా. అంటే మొదటి పదం ఇచ్చేయండు, చివరి పదం ఇచ్చేయండు, ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్. అంటే ఏ అంటేనేమో ఫస్ట్ టర్మ్, ఎల్ అంటేనేమో లాస్ట్ టర్మ్. ఓకేనా. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుందాం అంటే ఏమైతే ఎస్ 100 ఎన్న లాస్ట్ టర్మ్ అంటే 100, మొత్తం ఎన్ని ఉన్నాయి 100 టర్మ్సే కదా. అంటే 100/2 ఇంటూ 1 ప్లస్ 100. దీన్ని సింప్లిఫై చేసుకుంటే 2 1s are 2 50s are 50 ఇంటూ 100 ప్లస్ 1 101. 50 ఇంటూ 101 50 ఇంటూ 101 అంటే ఏమొస్తుందండి ఎస్ 100 ఈజ్ ఈక్వల్స్ టు 5050. సేమ్ వచ్చిందా. అంటే ఏ ఫార్ములా అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఇస్తేనేమో ఈ ఫార్ములా యూజ్ చేయాలి, చిన్నగా అయిపోయిందా లేదా. సో మామూలుగా ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఇవ్వకుండా మామూలుగా సమ్ ఆఫ్ ద ఎన్ టర్మ్స్ అంటే ఈ ఫార్ములా యూజ్ చేసుకొని చేయాలి. ఓకేనా. ఇప్పుడు మనం అంకశ్రేణిలో ఏమేమి తీసుకున్నాం, మనం అంకశ్రేణిలో ఎంత టర్మ్ అంటే ఏ విధంగా ఇండికేట్ చేస్తారో చెప్పిన ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటండి ఏ ప్లస్ n - 1 ఇంటూ డి. ఏ టర్మ్ కావాలంటే ఆ టర్మ్ అందులో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. మళ్ళీ సమ్ ఆఫ్ ద ఎన్ టర్మ్స్ ఫార్ములా చూసుకున్నాం మనం. సమ్ ఆఫ్ ద ఎన్ టర్మ్ ఫార్ములా ఏంటిదండి n/2 ఇంటూ 2a ప్లస్ n - 1 ఇంటూ డి. అదే ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఇస్తే మనం ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం ఫార్ములా అండి n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. ఓకే. తర్వాత మనం ఏం చేస్తామండి ఇప్పుడు గుణశ్రేణి గురించి చూద్దాం, జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఓకేనా. నెక్స్ట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ సెకండ్ టైప్ ఏంటండి జామెట్రిక్ ప్రోగ్రెషన్ గుణశ్రేణి. దేంతో ఇండికేట్ చేస్తారంటే జీపీ షార్ట్ కట్ లో. ఓకేనా. ఏపీ జీపీ. ఓకేనా. సో గుణశ్రేణి అంటే ఏంటంటే దానికంటే ముందు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, ఎగ్జాంపుల్ నుంచి మనం డెఫినేషన్కి వెళ్ళిపోదాం. సో 2, 4, 8, 16, డాష్ 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 2, 4, 8, 16, డాష్ డాష్ డాష్. ఓకే. దీంట్లో మనకు ఒకసారి చెక్ చేసుకుంటే ఇందులో మనకి ఏమున్నది ఇక్కడ ఒకటి మల్టిప్లై చేసినాం, ఫస్ట్ నెంబర్కి 2తో మల్టిప్లై చేస్తే 4 వచ్చింది. మళ్ళీ దాని తర్వాత మనం 2 మల్టిప్లై చేసినాం 8 వచ్చింది. మళ్ళీ దాని తర్వాత మనం ఏం చేసినాం 2 మల్టిప్లై చేసినాం 16 వచ్చింది. దాని తర్వాత ఏం చేస్తాం మళ్ళీ మల్టిప్లై చేస్తే మనకు 32 వస్తుంది. అంటే ఫాలోయింగ్ ఏ పర్టికులర్ రూల్, ఒక పర్టికులర్ రూల్ అనేది ఫాలో అవుతున్నది. ఇక్కడ ఒకటి 2 వచ్చింది 4 8 16 32 డాష్ డాష్ డాష్. దాని తర్వాత ఏమొస్తుంది అంటే మళ్ళీ మల్టిప్లై చేస్తే మళ్ళీ 64 వస్తుంది. ఈ విధంగా మారుకుంటూ వస్తూనే ఉంటుంది. ఓకేనా. చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ పర్టికులర్ రూల్ని ఫాలో అయిపోయింది. అంటే ఏంది మనకి ఇక్కడ ఏ పర్టికులర్ రూల్ ఇట్ ఫాలోస్. దట్ మీన్స్ ఇన్ ఏపీలో మనకి ఏంటంటే ఏపీలో యాడింగ్ ఆర్ సబ్స్ట్రాక్టింగ్ అని చెప్పుకున్నాం. ఏపీలో మనం ఏమనుకున్నాం యాడింగ్ ఆర్ సబ్స్ట్రాక్టింగ్ టు ద ప్రిసీడింగ్ నెంబర్. దాని ముందు నెంబర్కి యాడ్ లేదా సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి ఇది వస్తుందని చెప్పుకున్నాం కదా. అదే విధంగా జీపీలో ఏంటిదండి జీపీలో అయితేనేమో మల్టిప్లై ఆర్ డివిజన్.
multiply or division to the preceding number, then it is called geometric progression. Multiply or division to the preceding. లేదు అని అంటే దీన్ని ఉల్టా కూడా రాసుకోండి. ఏ విధంగా రాసుకుంటారు? 32, 16, 8, 4, 2, డాష్ డాష్ డాష్. మళ్ళీ తర్వాత ఏమొస్తుంది అని అంటే తర్వాత 1/2, ఓకే, 1, 1/2, 1/4, డాష్ డాష్ తర్వాత ఓకేనా. అంటే ఇక్కడ ఏం చేసినాం? ఫస్ట్ 32 వచ్చింది. 32 నుంచి మనకు 16 ఏ విధంగా వచ్చింది అని అంటే /2 చేసినాం. మళ్ళీ దీంట్లోకి వెళ్ళి /2, మళ్ళీ /2, మళ్ళీ /2, మళ్ళీ /2, మళ్ళీ /2 ఈ విధంగా చేసుకుంటూ వెళ్తుంటాం మనం. అంటే మనకి ఇక్కడ ఏంది? యాడింగ్, మల్టిప్లయింగ్ ఆర్ dividing a particular number, a fixed number, then it is called geometric progression. Multiplying or dividing a fixed number, that is called geometric progression. ఓకే, ఆ ఫిక్స్డ్ నెంబర్ ని ఏమంటారు మరి అని అంటే కామన్ రేషియో. ఏమంటారండి ఆ ఫిక్స్డ్ నెంబర్? కామన్ రేషియో. ఓకే, సాధారణ నిష్పత్తి అంటారు. ఏమంటారండి? సాధారణ నిష్పత్తి. దేంతో సూచిస్తారంటే స్మాల్ ఆర్ తోటి సూచిస్తారు. దీన్ని దేంతో సూచిస్తారు? స్మాల్ ఆర్. ఏపీలోనే ఏమైతేనేమో కామన్ డిఫరెన్స్ డి తోటి సూచిస్తారు. జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనేమో స్మాల్ ఆర్ రేషియో. ఓకేనా. మరి ఇది ఏ విధంగా వస్తుంది మన కామన్ రేషియో? ఒకసారి చూద్దాం. మీరు ఇంకొకసారి రబ్ చేస్తున్నా. ఏం తీసుకున్నాం మనం? 2, 4, 8, 16, డాష్ డాష్ డాష్. ఒక ఫిక్స్డ్ నెంబర్ 2 అని అనుకున్నాం. చిన్నది ఇచ్చింది కాబట్టి మనకు డైరెక్ట్ చెప్పుకున్నాం. మరి కామన్ రేషియో అనేది ఏ విధంగా వస్తుంది అని అంటే సెకండ్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్ డివైడ్ చేసినాం. అంటే ఏంటి? 4/2. లేదు అని అంటే థర్డ్ టర్మ్ నుంచి ఇది చేస్తున్నా. అంటే ఏమైతుంది? 8/4. లేదు అని అంటే ఫోర్త్ టర్మ్ నుంచి థర్డ్ టర్మ్ తీసేస్తున్నాం. అంటే ఇవన్నీ తీసేసి 2 1s 2 2s 4 1s 4 2s 8 1s 8 2s వచ్చిందా? అంటే ఏంది? సో ఇందులో టర్మ్స్ ఉంది సేమ్. ఏపీలో ఏ విధంగా ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ ఉంటుందో జీపీలో కూడా ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ ఉంటుంది. అక్కడ A1 A2 A3 అంటాం. ఇక్కడ కూడా సేమ్ A1 A2 A3 A4 డాష్ డాష్ డాష్. ఎంత టర్మ్ కూడా సేమ్ AN. ఓకేనా. సో సేమ్ అక్కడ ఇక్కడ సేమే. అంటే ఇక్కడ R is equals to కామన్ రేషియో అంటే ఏమొస్తుంది అని చెప్పుకున్నాం మనం. సెకండ్ దాంట్లోకి వెళ్ళి ఫస్ట్ డివైడ్ చేసినాం. అంటే ఇది A2/A1. లేదు అని అంటే A3/A2. లేదు అని అంటే A4/A3. లేదు డాష్ 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 లాస్ట్ కంటే AN/AN-1. దానికంటే ఒకటి తక్కువ, దీనికంటే ఒకటి తక్కువ, దీనికంటే ఇవన్నీ వాల్యూస్ సేమ్ కదా. ఈక్వల్ టు డాష్ డాష్ డాష్. అన్ని కూడా ఆర్ వాల్యూ అనేది అన్నిటి కూడా కామన్ ఫిక్స్డ్ నెంబర్ అనుకున్నాం కదా, కాబట్టి సేమ్ వచ్చేస్తుంది. అంటే ఏంటి? ఫస్ట్ A1 A2 జీపీ కానీ ఏపీ కానీ ఇచ్చినప్పుడు ఏపీలోనైతే డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, జీపీలోనైతే ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ ఈజ్ ఈక్వల్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే A2/A1. ఇందులో సేమ్ A1, A2, A3, డాష్ డాష్ డాష్. nth term is indicates with AN, general form of ఇది. Then AN is equals to formula ఏంటంటే A into R power n-1. AN is equals to formula ఏంటండి? AN is equals to A into R power n-1. అంటే ఏంటి? ఫస్ట్ n is equals to 1 సబ్స్టిట్యూట్ చేసినాం. n is equals to 1 సబ్స్టిట్యూట్ చేసిన అంటే ఏమొస్తుంది? దట్ ఇంప్లైస్ సేమ్ ఇంత ముందులానే A1 is equals to A into R power 1-1. That is A1 is equals to A into R power 0. R power 0 వాల్యూ ఎంత? 1. A1 is equals to A into 1 అంటే A1 is equals to A. అక్కడ ఫస్ట్ టర్మ్ ఏని, ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏని. మళ్ళీ n is equals to 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. n is equal to 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? A2 is equals to AR power 2-1. A2 is equals to AR power 1. దీనికంటే ఒకటి తక్కువ వచ్చింది. మళ్ళీ n is equal to 3 సబ్స్టిట్యూట్ చేస్తున్నా అంటే ఏమొస్తుంది? A3 is equals to AR power 3-1. A3 is equals to AR square. 3 కంటే ఒకటి తక్కువ. అదేవిధంగా A4 అంటే ఏమొస్తుందండి మరి?
ఏఆర్ పవర్ 3. A5 అంటే ఏమొస్తుందండి? ఏఆర్ పవర్ 4 డాష్ డాష్ డాష్. A20 అంటే ఏమొస్తుంది? ఏఆర్ పవర్ 19. ఈ విధంగా దానికంటే ఒకటి తక్కువ. ఏపీలో కూడా అంతే వచ్చింది కదా, దీనికంటే ఒకటి తక్కువ వచ్చింది. అక్కడ ఫార్ములా వేరే, ఇక్కడ ఫార్ములా వేరే. nth టర్మ్ ఫార్ములా ఏంటిదండి? an ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ ఆర్ పవర్ n-1. ఇందులో an అంటే ఏమంటారు? a ఈజ్ కాల్డ్ ఫస్ట్ టర్మ్, r ఈజ్ కాల్డ్ కామన్ రేషియో సాధారణ నిష్పత్తి, అండ్ n ఈజ్ నెంబర్ ఆఫ్ టర్మ్ సంఖ్య. ఎన్నో సంఖ్యను ఫైండ్ అవుట్ చేయాలో ఆ సంఖ్యను సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోతుంది. ఓకేనా? సో దీని మీద మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఎన్నో టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. a1 is equals to 9, r is equals to 1/3. Then find a7. ప్రీవియస్ ఇచ్చిన ఒక ప్రాబ్లం అండి, డైరెక్ట్ ఈ విధంగానే ఇచ్చింది, సిరీస్ ఇవ్వలేదు. ఓకేనా? ఆర్ ఇచ్చిండు అని అంటే ఇది జీపీలోనే ఉంది అని అర్థం. ఓకే, కామన్ రేషియో అనేది దేంట్లో ఉంటుంది? జామెట్రిక్ ప్రోగ్రెషన్ లోనే ఉంటుంది. అయితే a7 ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటిదండి మనకి? a7 అంటే ఏ విధంగా రాసుకోవాలని చెప్పిన? ఏఆర్ పవర్ 6. లేదు ఇది గుర్తు రాలేదు అని అంటే an ఈజ్ ఈక్వల్స్ టు రాసుకోండి. an ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ ఆర్ పవర్ n-1. ఇందులో మనకి ఏమేమి వాల్యూస్ కావాలి? ఏ వాల్యూ కావాలి, ఆర్ వాల్యూ కావాలి. ఆర్ వాల్యూ అయితే ఇచ్చేసిండు, a1 ఇచ్చిండు, ఏ ఇయ్యలేదు, a1 ఇచ్చిండు. a1 అంటే అర్థం ఏంటిదండి? a1 ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ టర్మ్. మనకి ఇంతకుముందు చేసినప్పుడు వచ్చింది a1 ఈజ్ ఈక్వల్స్ టు a, a2 ఈజ్ ఈక్వల్స్ టు ఏఆర్ పవర్ 1. ఆ విధంగా వచ్చింది కదా. అంటే ఇక్కడ a ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ కూడా ఇచ్చేసిండు, మనకు డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. n అంటే వాల్యూ ఎంత ఉంది మనకు? 7. a7 ఈజ్ ఈక్వల్స్ టు ఏఆర్ పవర్ 7-1. అంటే a7 ఈజ్ ఈక్వల్స్ టు ఏఆర్ పవర్ 6 వచ్చిందా మళ్ళీ ఇదే. ఓకేనా? డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అంటే ఏంది? a7 ఈజ్ ఈక్వల్స్ టు ఏఆర్ పవర్ 6. a7 ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఎంత అండి? 9. ఆర్ వాల్యూ ఎంత? 1/3 హోల్ టు ది పవర్ ఆఫ్ 6. 1/3 హోల్ టు ది పవర్ ఆఫ్ 6. అంటే a7 ఈజ్ ఈక్వల్స్ టు 9 ఇంటూ 1/6/3/6. ఎందుకు రాసుకున్నామంటే కొంచెం సింప్లిఫికేషన్. ఇదే ఆన్సర్ ఉంటే ఆప్షన్లో ఇదే ఉంటే ఇదే పెట్టుకోండి, లేదు సింప్లిఫై చేస్తే సింప్లిఫై చేసుకోండి. ఓకేనా? అంటే ఏమొచ్చింది? a7 ఈజ్ ఈక్వల్స్ టు 9 ఏ విధంగా రాసుకోవచ్చు? ఇది 3లలో ఉంది కదా, అంటే 3² రాస్తుంది. ఓకేనా? 3² ఇంటూ 1/6 అంటే 1, 3/6. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి, క్యాన్సర్. అంటే ఏమొచ్చింది మనకు? a7 ఈజ్ ఈక్వల్స్ టు 1/3/4. ఇదే ఆన్సర్ ఉంటే ఇదే ఆన్సర్ పెట్టండి, లేదు సింప్లిఫై చేసి అంటే 1/3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3. 4 times multiply. 3 3s are 9, 3 3s are 9, 9 9s are 81. అంటే ఏంటి? a7 ఈజ్ ఈక్వల్స్ టు 1/81. ఇదని ఉండొచ్చు ఆన్సర్. ఆప్షన్స్లో ఇదని ఇవ్వచ్చు, లేదు అని అంటే ఇదే కూడా ఇవ్వచ్చు, సారీ ఇది కూడా ఇవ్వచ్చు. ఏ రకంగానైనా ఆన్సర్ ఇవ్వచ్చు. దాన్ని బట్టి మీరు ఏ విధంగా ఇస్తే దాన్ని ఆ విధంగా చెక్ చేసుకోవాలి. మనకు జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఇది ఒకటే ఫార్ములా ఉన్నది. ఓకేనా? ఈ ఫార్ములాను బేస్ చేసుకొని మనకు నెంబర్ ఆఫ్ టర్మ్స్ అడుగుతాడు, లేదంటే దాన్ని తిప్పి అడుగుతాడు. సిరీస్ ఇచ్చి ఇది ఏ స్లైడ్లో ఉందో దాని నుంచి ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఏ విధంగా క్వశ్చన్ అడగచ్చు. మ్యాక్సిమం మనకు 80% కూడా ఏపీ దగ్గరనే ఆగిపోయిండు, ఎందుకంటే ఏపీలో చాలా ఫార్ములాస్ ఉన్నాయి ఓకేనా? దాని మీదే బేస్ చేసుకొని అడిగిండు. ఓకేనా? నెక్స్ట్ మనకేమున్నది? ఇంకొకటి హరాత్మక శ్రేణి అని చెప్పుకున్నాం కదా, హార్మోనిక్ ప్రోగ్రెషన్. జస్ట్ నార్మల్గా దీని అంటే ఏంది, ఇదేందనేది ఒకసారి చూద్దాం. దీంట్లో ఏం ఫార్ములాస్ ఏం లేవండి. హార్మోనిక్ ప్రోగ్రెషన్ ఓకేనా, హెచ్పి. దీనికి ఫార్ములా సపరేట్ ఏం లేవు. ఎందుకు తీసేసిందంటే ఏపీ యొక్క విలోమమే హెచ్పి. ద ఇన్వర్స్ ఆఫ్ ఏపీ ఈజ్ హెచ్పి, ఇన్వర్స్ ఆఫ్ హెచ్పి ఈజ్ ఏపీ. దాని యొక్క విలోమం ఇది, దీని యొక్క విలోమం అది. అంటే ఎగ్జాంపుల్ 1, 2, 3 డాష్ 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 హెచ్పిలో ఉంటే దెన్ ఫైండ్ ఎన్నో టర్మ్ ఫైండ్ అవుట్. అంటే ఇది మనకి హెచ్పిలో ఉండని ఇచ్చింది కాబట్టి దీన్ని ఫస్ట్ దీని ఇన్వర్స్ అనుకున్నాం కదా, ఏపీలో కన్వర్ట్ చేసుకోవాలి. ఇవన్నీ మనం ఏం చేసుకోవాలి? ఏపీలోకి కన్వర్ట్ చేసిన తర్వాత సేమ్ ఏపీలో ఫార్ములాస్ అన్ని యూజ్ చేసుకొని డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ 1/1, 1/2, 1/1 ఉన్నట్టే కదా, దాని యొక్క విలోమాలు. 1/1 విలోమం 1/1, 2/1 విలోమం 1/2, 1/3. అప్పుడు దేంట్లో ఉంటాయి? ఏపీలో ఉంటాయి. అది ఏపీలో ఉన్నప్పుడు మళ్ళీ ఏపీ ఫార్ములా యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేసినాక ఏదో ఒక ఆన్సర్ 20 వచ్చింది అనుకోండి ఆన్సర్.
మళ్ళీ దాన్ని హెచ్పిలో కన్వర్ట్ చేయాలంటే 1/20 ఈ విధంగా కన్వర్ట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? దాని యొక్క ఇన్వర్స్ ఆఫ్ ఏపీ ఈజ్ హెచ్పి, ఇన్వర్స్ ఆఫ్ హెచ్పి ఈజ్ ఏపీ. హెచ్పికి ఈ హార్మోనిక్ ప్రోగ్రెషన్కి మనకి సపరేట్ ఏం ఫార్ములాస్ ఏం లేవు కాబట్టి మనం దాన్ని ఏపీలో కన్వర్ట్ చేసుకొని అవే ఫార్ములాస్ యూజ్ చేసుకోవాలి. అందుకోసమే దీన్ని మనకి సిలబస్లో నుంచి తొలగించడం జరిగింది. ఓకేనా? సో ఇంతసేపు మీరు అందరు క్లాస్ విన్నారు కాబట్టి మీకు అదనంగా దీని మీద కొన్ని షార్ట్ కట్స్, కొన్ని సపరేట్ ఫార్ములాస్ ఉన్నాయి. ఓకేనా? ఆ సపరేట్ ఫార్ములాస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయకుండా జస్ట్ ఫార్ములాస్ మీకు ఏంటంటే నేను లాస్ట్కి వీడియోలో ఒక నోట్ రూపంలో పెట్టి మీకు అందిస్తా. ఆ ఫార్ములాస్ తీసుకుంటే మీకు దాదాపు మీకు డీసెట్లో 1 లేదా 2 క్వశ్చన్స్ ఇస్తే 2 మార్కులు ఈజీగా వస్తాయండి. ఓకేనా? ఫార్ములాస్ కానీ దానికి సంబంధించిన కొన్ని చిన్న ప్రాబ్లమ్స్, ట్రిక్స్ మీకు లాస్ట్లో అందిస్తా. దాన్ని బట్టి మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ వ్యూవర్స్.